ఏపీలో మెడికల్ కాలేజీల టెండర్ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధోనిలోని మెడికల్ కాలేజీకి పీపీపీ మోడల్ పద్ధతిలో కిమ్స్ టెండర్ వేసినట్టు ప్రచారం జరుగుతోంది. తాము మెడికల్ కాలేజీ ఎలాంటి టెండర్ వేయలేదని ఖండించిన కిమ్స్ యాజమాన్యం తమపై వస్తోంది అసత్య ప్రచారమని స్పష్టం చేసింది. ఇదే అంశంపై స్పందించిన మంత్రి సత్యకుమార్ ఆధోని మెడికల్ కాలేజీకి డాక్టర్ ప్రేమ్ చంద్ షా అనే వ్యక్తి పేరు మీద టెండర్ వచ్చిందని అన్నారు. ప్రేమ్ చంద్ షా కిమ్స్ హాస్పిటల్లో డాక్టర్ గా పనిచేసినప్పటికీ దానివల్ల కిమ్స్ పేరు మీద టెండర్స్ వచ్చిందని భావించడం సరికాదు అని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ఏదైతే ఏపీలో పీపీపీ విధానానికి సంబంధించి ఇప్పటికే ఎంతో ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి మొదటి విడతలో భాగంగా దాదాపు 4 జిల్లాల్లో 4 ప్రైవేట్ ఏదైతే మెడికల్ కాలేజీల నిర్మాణానికి అయితే కనుక ముందడుగు వేసినటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి టెండర్ల అనేది కూడా ప్రక్రియ ఆహ్వానించడం. అయితే ఈ టెండర్ల ప్రక్రియలో భాగంగా అయితే కనుక ఎటువంటి సంస్థలు అయితే కనుక పాల్గొనలేదనేటువంటి పరిస్థితులు అయితే కనుక ఇప్పుడు పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. తాజాగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఆదోని మెడికల్ కాలేజీ నిర్మాణానికి సంబంధించి కిమ్స్ సంస్థ అనేది కూడా ముందుకు వచ్చింది అంటూ కూడా గత 2 రోజుల క్రితం నుంచి కూడా పెద్ద ఎత్తున మీడియా వ్యాప్తంగా కూడా జరిగినటువంటి సమాచారం మేరకు కూడా ఆ యొక్క సంస్థ ఇప్పుడు తాజాగా ప్రకటించడం కూడా జరుగుతోంది. మేము ఎటువంటి బిడ్డింగ్ లో పాల్గొనలేదు, ఏదైతే ఆదోని మెడికల్ నిర్మాణానికి సంబంధించినటువంటి సంస్థ కిమ్స్ తరఫున అయితే కనుక మేము బిడ్డింగ్ వేయలేదంటూ కూడా తేల్చి చెప్పడం కూడా జరుగుతోంది. దీనికి సంబంధించి మంత్రి సత్యకుమార్ యాదవ్ సైతం కూడా స్పందించడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే కిమ్స్ సంస్థలో పనిచేసేటువంటి ప్రేమ్ చంద్ షా డాక్టర్ మాత్రమే దీనికి సంబంధించి టెండర్ లో పాల్గొనడం కూడా జరిగింది అంటూ కూడా చెప్పడం కూడా జరుగుతోంది. ఏదేమైనప్పటికీ ఇక ఈ యొక్క ప్రక్రియ అనేది కూడా ఏ విధంగా ఉండబోతుందన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ నెలకొందని కూడా తెలుస్తోంది. ఎందుకంటే గత ప్రభుత్వ సంబంధించినటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి వార్నింగ్ మేరకు కూడా చాలా మంది ఎవరు రాలేదు అంటూ కూడా ఇటు మంత్రి సత్యకుమార్ యాదవ్ అయితే కనుక వెల్లడించడం కూడా జరుగుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర మంత్రి నుంచి కూడా ఒక సూచన అనేది కూడా దీనికి సంబంధించి ఏదైతే మెడికల్ కాలేజ్ నిర్మాణానికి సంబంధించి ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి అంటూ కూడా ఒక కేంద్ర మంత్రి నుంచి కూడా ఇటు మంత్రి సత్యకుమార్ కి అయితే కనుక విన్నవించుకోవడం, దీనికి సంబంధించి ఒక సూచన అనేది ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లబోతుంది, అదే విధంగా ఇక కూటమి ప్రభుత్వం ఇప్పటికే టెండర్ల ప్రక్రియ అనేది కూడా గడువు ముగిసినటువంటి నేపథ్యంలో మరొకసారి గడువు పెంచే యోచనలో అయితే కనుక అధికారులతోటి మాట్లాడి తెలియజేస్తామంటూ కూడా మంత్రి సత్యకుమార్ తెలియజేయడం, అదేవిధంగా దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ గా ఉండడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ యొక్క బెదిరించే ధోరణిలో ఎవరైతే కనుక ఆ సంస్థలు ముందుకొచ్చి కంప్లైంట్ ఇస్తే మాత్రం తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామంటూ కూడా తెలియజేయడం కూడా జరుగుతోంది. ఏదేమైనప్పటికీ పీపీపీ విధానంలో మొదటి విడతలో భాగంగా 4 కాలేజీల నిర్మాణం, ఇటు పులివెందులు కావచ్చు, మదనపల్లి, మార్కాపురం, ఆదోనికి సంబంధించినటువంటి కాలేజీ నిర్మాణాలు పూర్తి చేసి 2026-27కి సంబంధించినటువంటి విద్యా సంవత్సరానికి అయితే కనుక ఈ యొక్క మెడికల్ కాలేజెస్ కి అందుబాటులో తీసుకొచ్చే విధంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ అనూహ్య పరిణామాల మధ్య అయితే కనుక ఎవరు దీనికి సంబంధించి బిడ్డింగ్ నిర్మించేందుకు బిడ్డింగ్ కి ఎవరు రాకపోవడం పట్ల అయితే కనుక ఒక గమనార్థంగా మారింది. దీనికి సంబంధించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితులు, దీనిపై కూడా ఇటు కేంద్రానికి వెళ్లే యోచనలో కూడా కనబడుతున్నట్టు కూడా తెలుస్తోంది. దీనిపై ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి దీనిపై పూర్తి స్థాయిలో నిఘా ఉంచితే తప్పితే ఎవరు ముందుకు రారన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో ఒక అంశం అనేది కూడా పరిగణలోకి ప్రభుత్వం అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు. ఏదేమైనప్పటికీ ఇటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఇటు వార్నింగ్ ఇచ్చినటువంటి నేపథ్యంలో తమ ప్రభుత్వం వస్తే వచ్చిన వెంటనే 2 నెలలలోపు ఎవరైతే మెడికల్ కాలేజీ నిర్మాణాలు చేపట్టారో వారిపై అయితే కనుక జైలుకి పంపిస్తా ఉన్నటువంటి హెచ్చరికగా అయితే కనుక ఇప్పుడు పెద్ద ఎత్తున అయితే కనుక ముందుకు రానటువంటి పరిస్థితులు నెలకొన్నాయంటూ కూడా ఇటు కూటమి ప్రభుత్వం ఇక సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తా ఉంది. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.